ప్రేమించిన వ్యక్తి మోసం చేసి వేరే పని చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది ఆ యువతి. పెట్రోల్ బాటిల్తో ప్రియుడి ఇంటి ముందే దారుణానికి దిగింది. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తోంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ యువతి అతనితోనే జీవితం అనుకుంది. పెళ్లి చేసుకుని హాయిగా అతడితో జీవించాలనుకుంది. కానీ అతడు మాత్రం నయవంచన చేశాడు. ప్రియురాలికి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. ఇది తెలిసిన ఆమె జీర్ణించుకోలేకపోయింది. ప్రియుడి ఇంటి ముందు ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన వాసు ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రశాంత్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. అయితే 6 నెలల క్రితం ప్రొద్దుటూరులో ఉద్యోగం మానేసిన వాసు కుప్పం వచ్చి తల్లిదండ్రులు చూసిన అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి వాసు ప్రశాంతిని దూరంగా పెట్టి మాట్లాడటం మానేశాడు. ఈ క్రమంలో ప్రశాంతి వాసును వెతుక్కుంటూ కుప్పంకు వచ్చింది. అప్పుడు వాసుకు పెళ్లైన విషయం తెలిసి షాక్ గురైంది. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే వాసు తల్లిదండ్రులు సర్ది చెప్పి ప్రశాంతిని పంపించేశారు. అక్కడ్నుంచి వెళ్లిపోయిన ప్రశాంతి తరువాత తనతో పాటు పెట్రోల్ తెచ్చుకుని ప్రియుడి ఇంటి ముందే ఆత్మహత్యానికి పాల్పడింది. దీంతో స్థానికులు వెంటనే మంటలను ఆర్పి ప్రశాంతిని ఆసుపత్రికి తరలించారు. కడపకి చెందిన ప్రశాంతి అనే 24 ఇయర్స్ అమ్మాయి. ఈ అమ్మాయి ప్రొద్దుటూరులో ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్గా పనిచేస్తుంది. ఈ అమ్మాయి గత 2 సంవత్సరాల నుంచి మార్వాడ గ్రామానికి చెందిన వాసు అనే అబ్బాయితోటి ప్రేమలో ఉండింది. ఈ వాసు గత 2 సంవత్సరాలుగా మైదుకూరులో ఫైనాన్స్ శ్రీ బాలాజీ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్గా ఉండేవాడు. అప్పుడు వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని ప్రోద్బలం చేయడంతో అక్కడి నుంచి అబ్బాయి ఇక్కడికి వచ్చేసాడు. కానీ ఈ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పలేదు. కాంటాక్ట్స్ కట్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వీని అడ్రస్ తెలుసుకుని వాసు ఇంటికి, మార్వాడలో ఉన్న వాసు ఇంటికి 23వ తేదీ వచ్చారు. వచ్చి ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందని చెప్తే అప్పుడు అమ్మాయికి తెలిసింది వాసుకి ఆల్రెడీ పెళ్ళే పిల్లలు ఉన్నారని. గ్రామ పెద్దలు అందరూ కూడా అమ్మాయికి నచ్చజెప్పారు. ఆల్రెడీ ఇతను పెళ్ళయిందమ్మా అని నచ్చజెప్తే కూడా అమ్మాయి వినకపోతే వాళ్ళ అమ్మని కడప నుంచి పిలిపించారు. ఇక్కడికి పిలిపించి వాళ్ళ అమ్మకి జరిగిన విషయం చెప్తే వాళ్ళ అమ్మ కూడా ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయింది. సముదాయించేసి ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి నిన్న సాయంత్రం ఆ అమ్మాయి ఆల్ ఆఫ్ సడన్ 7 గంటలకి అక్కడికి వచ్చి ఇంటికాడికి వచ్చి పెట్రోల్ పోసుకొని వాసు అని పేరు చెప్తూ అగ్గిపుల్ల గీసుకున్నట్టుగా తెలిసింది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు, వాసు వీళ్ళందరూ కూడా అమ్మాయిని మంటలు ఆర్పేసి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు. అయితే 60% కాలిన గాయాలతో ఆమె చావు బతుకుల మధ్య పోరాటం చేస్తోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కూతుర్ని ప్రేమ పేరుతో మోసం చేసిన వాసును కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.